వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. 44,000 ఎకరాల అదనపు భూ సమీకరణకు జనసేన అంగీకరించిందా లేదా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ నౌ డూయింగ్ రౌండ్స్ ఇన్ ఏపీ యాజ్ వెల్ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే ఆయన జనసేనని తన డిసెంట్ని నేరుగా వ్యక్తం చేయకుండా ఆ రోజు కేబినెట్ సమావేశం నుంచి వెళ్ళిపోవటాన్ని దీన్ని లింక్ చేస్తూ చాలా కథనాలు వెలువడ్డాయి. అంతిమంగా తెలుస్తున్న సమాచారం ఢిల్లీ కూడా అంత సుముఖంగా లేదు. 44,000 ఎకరాల అదనపు భూ సమీకరణ గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద. ఎందుకంటే లీడ్ పార్ట్నర్ తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశంకి తన డిసెంట్ని కన్వే చేయడం ఎలాగని బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఆలోచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో జనసేన వైపు నుంచి కూడా అంత పాజిటివ్ సిగ్నల్స్ లేకపోవటం తెలుగుదేశాన్ని కలవరపెడుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ అంత వాంఛనీయం కాదు, బెటర్ విత్డ్రా అవ్వటం మంచిది. ఇది మళ్ళీ 2029కి సెగ తగులుతుంది. ఈ అదనపు భూ సమీకరణ సెగ ఖచ్చితంగా తగులుతుందనే అనుమానాన్ని బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఏదో కింద మీద పడి 8 సీట్లు తెచ్చుకొని ఎంతో కొంత తమ ప్రొవెషనల్స్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన బీజేపీకి శరాఘాతంలాగా తగలబోతోంది. ఇది కేవలం బీజేపీయే కాదు, తెలుగుదేశం కూడా దీని అడ్వర్స్ ఇంపాక్ట్ ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని ఢిల్లీ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశం మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. గెస్టులు అందరూ కూడా జాయిన్ అయ్యారు, మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి కనుక మనకు వెళ్తే త్వరగా శ్రీరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే మెరుపుల మహేష్ గారు జనసేన అధికార ప్రతినిధి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, సంపత్ రాజు గారు టీడీపీ అధికార ప్రతినిధి. త్వరగా శ్రీరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. టు స్టార్ట్ విత్ శ్రీరామ్ గారు, ఈ డెవలప్మెంట్స్ అంతగా వెల్కమింగ్ డెవలప్మెంట్స్ కాదనే అభిప్రాయానికి జనసేన రావటం, బీజేపీ కూడా ఆల్మోస్ట్ అదే రకమైన రాగం తీయటం దేనికి ఇండికేషన్? ఒకసారి తగిలిన దెబ్బ చాలదా? మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాల అదనపు భూ సమీకరణ భారాన్ని నెత్తినేసుకొని ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక సతమతం అవ్వాలా అనే అభిప్రాయం అయితే ఢిల్లీలో ఉంది. మీరేమంటారు? ఖచ్చితంగా దీన్ని మనం కూడా అలాగే చూడాలండి. ఎందుకంటే ఇది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఒక అనవసరమైన తలకాయ నొప్పి. అవసరమైన తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి. అవసరమైన తలకాయ నొప్పులన్నీ కన్నా కూడా ఇప్పుడు ఇది అనవసరమైన తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో ఆఖరిలో అమరావతి పూర్తి చేయలేదు, అలాగే పోలవరాన్ని పూర్తి చేయలేదు. ఈయన ఎంతసేపు అమరావతి పోలవరం అంటూ కూర్చున్నారు. చివరికి ఆ రెండు కూడా పూర్తి చేయలేదు అని చెప్తే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతోటి 5 సంవత్సరాలు పక్కన కూర్చోవాల్సి వచ్చింది. సరే, రాజధానికి ఏదో రకంగా మొత్తానికి ఇచ్చిన రైతులందరూ కూడా గత నుంచి మనం చూస్తున్నాము, వాళ్ళు అనవసరంగా వాళ్ళు చెయ్యని తప్పుకి రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది, ధర్నాలు చేయాల్సి వచ్చింది, ర్యాలీలు చేయాల్సి వచ్చింది, కేసులు పెట్టించుకోవాల్సి వచ్చింది. ఇంత అవసరమా? మేము మా ల్యాండ్ని మీకు ఇచ్చి మీరు దాన్ని ఏం చేస్తారో తెలియదు, మీరు డెవలప్ చేస్తారో తెలియదు, చేయరో తెలియదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో సింగపూర్ కన్సార్షియాలకు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. మీరు ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మేము మాత్రం కేసులు పెట్టించుకొని మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా అని చెప్పి అమరావతి రైతుల్లో ఒక అసంతృప్తి అనేది ఉంది. అసలు ఏ ప్రభుత్వానికైనా ఇచ్చిన టైం 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి అనే ఒక ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోతే, సరే అది టైం కూడా ఆయనకి తక్కువ ఉంది, కానీ దాని ఎఫెక్ట్ చాలా దెబ్బ కొట్టింది. తర్వాత ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాలు అయిపోయింది. అయిపోగానే ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు వేరు, ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు వేరు, రకరకాలుగా వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసాలు కూడా వేరు, ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు 40,000 ఎకరాలు తీసుకుంటామంటే ఈ 40,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, కొత్తగా ఇచ్చిన రైతులు మళ్ళీ రేపొద్దున ఒకవేళ మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు ఏ కారణం చేత అయినా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటే వేరే ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరేగా ఉంటే ఇప్పుడున్న రైతులకి తోడు అప్పుడు మళ్ళీ కొత్తగా ఇచ్చిన 40,000 ఎకరాల రైతులు కూడా రోడ్ల వెంబడి తిరగాల, ర్యాలీలు చేయాలా, కేసులు పెట్టించుకోవాలా? ఎవరు దానికి సిద్ధపడతారు? అదే సేమ్ అమరావతి వైసీపీ చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే అమరావతి అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించింది. ఈయన మా దగ్గర ల్యాండ్స్ తీసుకున్నప్పుడేమో ఒకలా మాట్లాడాడు,
ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడాడు, మమ్మల్ని రోడ్ల మీద తిప్పాడు, మా మీద కేసులు పెట్టాడు అని చెప్పి అమరావతి రైతులతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే అభిప్రాయం ఉంది. దానివల్ల అది ఎఫెక్ట్ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పక్కైపోయింది. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒక అమరావతి మీద తీసుకున్న ఒక నిర్ణయానికి రెండు ప్రభుత్వాలు వాళ్ళు మళ్ళీ రాలేకపోయారు అధికారంలోకి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు చచ్చి చెడి ఏదో అసలు ముగ్గురికి సిద్ధాంతాలు వేరు, జనసేన సిద్ధాంతాలు వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు. సరే ఏదో రకంగా కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న లక్ష్యంతో కలిశారు. ఇప్పుడు ఈ అడ్వర్స్ ఎఫెక్ట్ పడితే మళ్ళీ ఈ పార్టీల మీద ఎఫెక్ట్ చూపిస్తే ఏ పార్టీ ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అదే అమరావతిలో కంచెల్ని దాటుకుంటూ, ఇనప కంచెల్ని దాటుకుంటూ ముందుకెళ్లిన రోజులు మనం చూసాం. ఇప్పుడు ఈ 40,000 ఎకరాలని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే మళ్ళీ బలవంతాన్ని తీసుకునే పరిస్థితులు వస్తే అది ల్యాండ్ పూలింగ్ అంటారా, లేదా ఇంకొక అంటారా, ఏదన్నా కూడా మీరు మళ్ళీ కొంచెం బలవంతాన్ని తీసుకోవాల్సి వస్తే అక్కడ మళ్ళీ కనుక ఆల్రెడీ ఇప్పటికే గ్రామాల దగ్గరికి వెళ్ళిన, గ్రామాల్లో అభిప్రాయ సేకరణకి వెళ్ళినప్పుడు వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత అనేది మళ్ళీ ఉద్యమ రూపం దాల్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ తీసుకోవాలి? రైతుల పక్షాన్ని తీసుకోవాలా, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వైపు ఉండాలా? ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అలాగే అమరావతి విషయంలో జస్ట్ వీళ్ళు కూటమిగా అయ్యే ముందు దాకా కూడా భారతీయ జనతా పార్టీ చాలా వ్యతిరేకంగా ఉంది. నేషనల్ లెవెల్లోనేమో వాళ్ళు అమరావతికి అనుకూలం అన్నారు. పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి దానికి ముందున్న నాయకులందరూ కూడా దానికి వ్యతిరేకం అని చెప్పి పైగా దాని గురించి అమరావతి గురించి మాట్లాడిన వాళ్ళని కొంతమంది సస్పెండ్ కూడా చేశారు. సో అంటే ఆ పార్టీ కూడా వ్యతిరేకంగా ఉంది. యాజిటీస్ గా ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న 30,000 ఎకరాలు ఈ అమరావతికే, మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అంటే మళ్ళీ ఆ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. సో కూటమిలో ఉన్న పార్టీల మధ్య లొకలొకలు రావడానికి, ఈ లొకలకు పెద్ద స్థాయికి వెళ్ళడానికి కారణం అవుతుంది ఈ కొత్తగా పెట్టిన ఈ ప్రపోజల్ 40,000 ఎకరాలు. అట్ ది సేమ్ టైం గతంలో రైతుల అనుభవాలు అన్ని చూశారు కాబట్టి వాళ్ళకి టైంకి వాళ్ళకి ఇస్తాన్న ప్రామిసులు జరగక సిఆర్డీఏ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళందరూ కేసులు పెట్టించుకున్న పరిస్థితుల్లో కొత్తగా ఎవరు కూడా ఎంత రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రస్తుతం అనుకున్న కూటమిలో ఉన్న పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఇదే అమరావతి మీద దెబ్బతిని ఉంది, మళ్ళీ ఇదే అమరావతి మీద మళ్ళీ దెబ్బతింటానికి ఎందుకు ముందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే వైసీపీ గురించి చెప్పనక్కల, వైసీపీ అప్పుడు వ్యతిరేకమే, ఇప్పుడు వ్యతిరేకమే, ఎప్పుడు వ్యతిరేకమే. సో అందరూ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని తీసుకోవడానికి ముందుకెళ్ళి ఏం సాధిస్తారు? ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకతకి కారణం అవుతుంది. కూటమి మధ్య చిచ్చుకి అమరావతి 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవడం అనేది ఏ మాత్రం చిన్న రైతుల్లో చిన్న వ్యతిరేకత వచ్చినా కూడా అది కూటమిలో చిచ్చుకి కారణం అవుతుంది. అసలు ఇది అనవసరమైన ప్రాజెక్ట్. బీజేపీ ఎలా చూస్తుంది శ్రీరామ్ గారు? బీజేపీ ఎలా చూస్తుంది శ్రీరామ్ గారు? చూపిస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు ఇస్తారు. శ్రీరామ్ గారు మీరు డెవలప్ చేయడానికి మీకు ఇచ్చిన 5 సంవత్సరాలు, ఇప్పుడు ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా మీకు సరిపోదు. శ్రీరామ్ గారు బీజేపీ ఎలా చూస్తుందండి? దాన్ని ల్యాండ్ బ్యాంక్ లో పెట్టుకుని ఏం చేస్తారు? శ్రీరామ్ గారు వినిపిస్తుందా? బీజేపీ ఎలా చూస్తుంది? మొత్తం నేను అడుగుతున్నది ఏంటంటే బీజేపీ అంత పాజిటివ్గా అయితే లేదు, అలాగని నేరుగా చెప్పడానికి కూడా ఎందుకో సుముఖంగా లేదు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి అని తెలుస్తుంది. మీకున్న అండర్స్టాండింగ్ చెప్పడానికి వాళ్ళకైతే మొహమాటాలు ఏముండవండి. ఇప్పుడు కాకపోతే 2 ఏళ్ల తర్వాత చెప్తారు. ఇప్పుడు తీసుకుని కొంచెం గొడవలు పెద్దమైన తర్వాత అప్పుడు పిలిచి చెప్తారు. వాళ్ళకైతే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా అమరావతికి వ్యతిరేకం. ప్రస్తుతానికి ఉన్న అమరావతికి కూడా వ్యతిరేకమే. ఆ 30,000 ఎకరాలు లేదంటే ఆ రాజధాని రైతులతో కలిసి కార్యక్రమాలు చేయడాలు వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమే. కేంద్ర భారతీయ జనతా పార్టీ అంటారా, ఎప్పుడో నిర్ణయం తీసేసుకుంది కాబట్టి దాని మీద కంటిన్యూ అవుతున్నారు. ఈ కూటమికి ఏ మాత్రం వ్యతిరేకత వస్తుంది దీనివల్ల మొత్తంగా నష్టపోతాము, మొత్తం ఈ కూటమి విచ్ఛిన్నం అవుతుంది అన్న పరిస్థితులు క్లియర్ గా కనబడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి చెబుతారు. ముందైతే ఇండైరెక్ట్ గా చెప్తారు. సరే అది కూడా వినకుండా దీని మీద ఏదైనా ఆయన నేను ఫ్యూచర్ చూస్తానంటారు కాబట్టి అట్లాంటివన్నీ ఏం చూశాను నేను ఓడంత డెవలప్ చేస్తానంటే అదంతా వద్దు, మనకి 5 సంవత్సరాలు ఇచ్చిందని చెప్పి ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు, సో అంటే ఆ రోజు ఆయన వెళ్ళిన క్యాబినెట్ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిన కారణం వేరు. వారి తల్లిగారికి ఆరోగ్యం బాగోలేదు అన్న సమాచారం వచ్చిన తర్వాత ఆయన వెళ్ళారు. బట్ హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ అవుట్ సైడ్ వాస్ అది ఈ కారణం వల్లే ఆయన బయటకు వెళ్ళారని అభిప్రాయం. కాకతాళీయంగా జరిగిన సంఘటన, ఇది కేవలం యాదృచ్ఛికం. ఆ సమయానికి ఆయన అక్కడ లేకపోవటం